తెలియట్లేదు. రోషంగా చెప్పాను కానీ అమ్మతో, నాన్నతో, చెల్లితో చెప్పాను కానీ ఇప్పుడు నీ దేవుడు ఏమయ్యాడని అడిగితే తెలియదు. నీ దేవుడు ఏం చేశాడంటే తెలియదు. నీ దేవుడు ఉంటే ఎందుకు ఇలా తెలియదు. నీ దేవుడు నమ్ముకుని ఇలా అయిపోయావంటే తెలియదు. నీ దేవుడు నమ్ముకోబట్టి నీ బతికిలాంటి తెలియదు. తెలియదనే మాట వచ్చినట్టు నువ్వు వినలేదు. అర్థం కావట్లేదంటే నీలో విశ్వాస పరిధి కలగలేదు. ఎంతనన్నా బలహీనుల ప్రతి ఒక్క లేపైకి అక్కడి నుంచి చేస్తున్నాము అన్నా లేపో ఇక్కడి నుంచి ముందు తెలియదనే మాట రాకూడదు. వచ్చి పోయి మాట్లాడు. రోషం కలిగిన దేవుడు నీతోనే ఉన్నాడన్నా. ఆమేన్. నువ్వు మాట్లాడుతో నువ్వు నోరు తెరువు. నీ నోటిని ఆయన మాట వచ్చుతాడో వాళ్ళు ఇంటారా చేస్తున్నాము. ఆమేన్. నువ్వు మాట్లాడితే ఎవరు వినరు. ఆయన మాట్లాడిస్తే అధికారులు సహితము నీ ఎదుట నోరు పూసుకొని వినాలంతే. ఆమేన్. తెలీదా? విను శ్రద్ధగా విను. నీ దేవుడు నీకేం చెప్తున్నాడు విను. శ్రద్ధగా వినైతే తెలీదన్నావుగా, శ్రద్ధగా విను. దాని ప్రకారంగా నడవలేవా? నడిపిస్తా. నీ వల్ల కదా శక్తినిస్తా. కొప్పుకొనిపోయావా? బలపరుస్తా. అదే పడుతున్నావా? నేనుంటా. శత్రు భయం కావచ్చు, అపవాది కువింతలు కావచ్చు, సాతాను పోరం నేను చేర్చొచ్చు. నీ గాయాలు కడతా, నిన్ను బలపరుస్తా, సియోనుకు నేను సిద్ధపరుస్తా. నిత్య రాకడలో నిన్ను తీసుకుపోయేంత వరకు ఈ లోకము నిన్ను విడిచిపెట్ట నేను విడవను, నిన్ను ఎడబాయను. నేను నీతోనే ఉన్నా. విను, శ్రద్ధగా విను. వినడం వలన విశ్వాసం వచ్చేది. చెప్పు, ఇప్పుడు మాట్లాడంటే నీ నోటికి నేను తోడైన ఎర్మియా బాలుడనొద్దు. నీ నోరు తెరు, శ్రద్ధగా విను. నీ నోటిని నా మాటలు వస్తున్నా, నేను నీ ద్వారా మాట్లాడిస్తా. బాలుడనొద్దు, నా వల్ల కానొద్దు, నీ చేయలేనొద్దు. మోషే నా వల్ల కాదనొద్దు, శ్రద్ధగా విను. మోషే వెళ్ళి నిలబడు. నీ నోటికి నేను తోడై ఉంటా. ఫరోతో నేను మాట్లాడతా. నువ్వు శ్రద్ధగా వినంతే నేను చెప్పింది చేయడానికి ఇష్టపడు. నిన్ను నేనే నడిపిస్తా. ఆమేన్.